వీడియో డీటెయిల్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తున్నాము. 11th వీక్లో ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. తనుజ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఉంటే, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియోస్ చూస్తున్నారు కానివ్వండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో తనుజ గారి ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు, అస్సలు పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు. పాజిటివ్ కూడా ఉంటుంది. తనుజ గారి ప్లేసు ఏమన్నా కబ్జా చేయడానికి ఎవరైనా చూస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది మామ. ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. ఎస్, ఆ ప్లేస్ కబ్జా చేస్తుంది ఎవరో నేను 4 పేరు కూడా చెప్తాను. దీనికన్నా ముందు స్ట్రైట్ అవే నేను ఒక క్వశ్చన్ వేస్తాను మామ. ఈ వీక్ తనుజ కెప్టెన్ అవుతుందా, కెప్టెన్సీ కంటెంట్లో గెలుస్తుందా లేదా చెప్పండి. దీనికి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి. నేనైతే కనుక పక్కా గెలవదని అనుకుంటున్నాను. మీరు గెలుస్తుంది అని చెప్పి ఏమన్నా మీ దగ్గర స్ట్రాటజీస్ కానీ రోజు ఏమన్నా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి జెన్యూన్ స్ట్రాటజీస్ ఉంటే కనుక దాని మీద కూడా ఒక కామెంట్ పెడితే ఒక వీడియో దాని గురించి కూడా చేద్దాం. నాకు జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను మామ. సో ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే ఒక దగ్గర ఒక 100 కామెంట్స్, దగ్గర 400 to 500 కామెంట్స్ చేస్తే దాంట్లో నాకేమన్నా పాజిటివ్ వర్డ్స్ అనిపిస్తే తనుజ గారు నిజంగా వర్తరా బాబు, ఆవిడే ఫినాలేలో కప్పు కొట్టే క్యాండిడేట్, ఈ వీక్ కూడా కెప్టెన్సీ కంటెంట్లో గెలిచి ఆవిడ కెప్టెన్ అవుతారని చెప్పి నేను చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి క్రేజ్ తీసుకురండి, కామెంట్స్ లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఇంకో వీడియో చేస్తా. ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది తనుజ గారి గురించి ఆ వీడియోలో అయితే కనుక. సో ఈ వీక్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పి డీటెయిల్గా ముందు చదివేస్తాను మా వాళ్ళ పేర్లు అయితే కనుక. దాని తర్వాత మనం వీడియో ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ తెలిసింది అందరికీ, ఎన్ని స్థానాలు మారినా, ఎన్ని వారాలు మారినా, ఎన్ని రోజులు మారినా, సంవత్సరాలు నడిచినా కూడా ఈవిడ స్థానం ఇంతేరా బాబు. తనుజ గారు అయితే కనుక టాప్ 1లో ఉన్నారు. కొంచెం గ్యాప్ అనమాట, నెక్ టు నెక్ 1-2 ఫ్లక్చువేషన్స్ అనమాట. నిమిషానికి ఒకసారి, గంటకోసారి స్టోరీ ఏదైనా అసలు మారుతానే ఉందనమాట. 35 అసలు ఓటింగ్ అనమాట. తనుజ 35 అంటే కళ్యాణ్ 36 తనుజ అంటే కళ్యాణ్ 35 అనమాట. అసలు డిఫరెన్స్ లేదు మామ. ఫైనల్లో కూడా ఇదే రేంజ్లో ఇప్పుడే ఇలా ఉందంటే కనుక ఫైనల్లో ఏ రేంజ్లో పెడతారు రా బాబు ట్విస్ట్. అసలు ఫ్యాన్స్కి అయితే కనుక అసలు ఖాళీ ఉండదు. అసలు ఫ్యాన్స్ అయితే కనుక అసలు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి, తనుజ గారి ఫ్యాన్స్ ఏంటి, ఇమాన్యుయల్ గారి ఫ్యాన్స్ ఏంటి, ఎవరి ఫ్యాన్స్ అయినా అసలు ఆ ఎగ్జైటింగ్తో అసలు ఆ 2-3 రోజుల ముందు అయితే కనుక అందరు టీవీలకి అతుక్కుపోతారేమో రా బాబు అన్న రీతిలో ఉండదని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. సో తనుజ గారు టాప్లో ఉన్నారు, కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. టాప్ పొజిషన్లో కనిపించకుండా ఏదో అంటారు చూసారా సామెత, అది సుమన్ అన్న అయితే కనుక థర్డ్ పొజిషన్లో ఉన్నాడు మామ. ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉన్నాడు, మామూలుగా లేదనమాట. ఇమాన్యుయల్ ఓటింగ్లోకి వస్తే ఇమాన్యుయల్ ఏ పొజిషన్లో ఉంటాడో చూడాలి మామ. ఇప్పటిదాకా మనం ఇమాన్యుయల్ మీద ఒక్క నెగిటివ్ వీడియో కూడా చేయలేదు. ఓటింగ్లోకి వచ్చాక చూసుకోండి మామ, మనోడు ఏ పొజిషన్లో ఉంటాడు అనుకుంటే హైక్లో ఉంటే పర్లా, మనోడి గురించి పాజిటివ్గా మనం ఇవ్వచ్చు. నెగిటివ్లో ఉన్నాడా ఆడియన్స్ దగ్గర నామినేషన్స్లో వచ్చాక మనోడికైతే ఇక మూడిందని అనుకోవాలా. ఆడియన్స్ ఏం జడ్జిమెంట్ ఇస్తారో నామినేషన్స్లో రావడానికి ఎన్ని రోజులు భయపడుతున్నాడు ఇమాన్యుయల్. దాక్కో మేక పుల్లొచ్చి కొరికిద్ది పీక హుయ్, ఇన్ని రోజులు మేకలా దాక్కుంటున్నాడు. మరి పులిలా వచ్చి ఏం చేస్తాడో చూద్దాం మామ. సో దీని తర్వాత సంజన గారు అయితే కనుక 4th పొజిషన్లో ఉన్నారు. ఎక్సలెంట్ ఆట ఆడుతున్నారు మామ, ఆవిడైతే కనుక సూపర్గా ఆడుతున్నారు. దాని తర్వాత 5th పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. 6 నుంచి 10 లోపు అయితే కనుక రీతు, డీమాన్, గౌరవ్, దివ్య, నిఖిల్ వీళ్ళు ఉన్నారు మామ. ఈ వీక్ అయితే కనుక దివ్య కానీ నిఖిల్ కానీ కష్టం మామ. వీళ్ళిద్దరిలో పర్ఫెక్ట్గా ఒకళ్ళైతే ఎవిక్టెడ్ అయిపోతారు. 99.9999999% దివ్య గారు వెళ్ళిపోతారని చెప్పి 100% టాకు. వెళ్ళిపోయినా 1% ఏమైనా తేడా ఉంటే గౌరవ్ వెళ్ళిపోవచ్చు. గౌరవ్ అంత ఆట ఆడట్లేదు, జుజుబీలో ఆడుతున్నాడు అనమాట. దివ్య కూడా ఆడుతుంది కానివ్వండి, ఏదైతే ఆ ఆట బదులుగా కొన్ని నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తను టాలరేట్ చేస్తుంది కదా, ఆ విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్. ఇంకా ఫైనల్గా మనం చెప్పాలంటే కనుక డీటెయిల్గా దివ్య కానీ ఖచ్చితంగా నిఖిల్ కానీ దివ్య కానీ గౌరవ్ కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కనుక దివ్య ఆట అంతంత మాత్రంగా ఉంది కాబట్టి తను వెళ్ళిపోవచ్చు, చెప్పలేము.
ఆశ్చర్యపోవసలు నిఖిల్ వెళ్ళిపోయిన వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా పక్కాగా ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్గా ఈ వీక్లో అసలు ఒక ముగ్గురు గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి మామ. కళ్యాణ్ గురించి, దీని తర్వాత తనుజ గురించి, దీని తర్వాత వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. ఈ వీక్లో డీటెయిల్గా ప్రీవియస్ వీక్స్ ఏవైతే జరిగినాయో కళ్యాణ్ కానివ్వండి, మన తనుజ గారు కానివ్వండి, పోటాపోటీగా వస్తున్నారు. ఎక్కడ ఇద్దరికి క్లాషెస్ రాలేదు. బట్ ఈ వీక్ మాత్రం సంచాలకుగా ఉన్నప్పుడు తనుజ గారు ఏదైతే మాట్లాడారో, సంచాలకుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసింది చాలా రాంగ్, చాలా తప్పు చేసావు, నువ్వు సుమనని ఎందుకు సపోర్ట్ చేయలేదు, సంజనాకి ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడావని చెప్పి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి తనుజ గారికి ఎక్కడైనా నెగిటివ్ ఓటింగ్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి మామ. దేనికి కూడా డీటెయిల్గా చెప్తాను, ఓపెన్గా చెప్పేస్తా. ఇప్పుడు సంజన గారు ఆడుతున్నారు, సుమనన్న ఆడుతున్నారు. ఇటు పక్క సంజన గారు ఆడేటప్పుడు ఆవిడ ఒక లేడీ, ఆవిడ రీసెంట్గానే ఒక 6 months బాబుని హౌస్లో ఇంటికి వదిలిపెట్టి వచ్చేసారు. ఆవిడ బేబీని కన్సీవ్ చేసినప్పుడు ఎంత స్ట్రగుల్స్ పడి ఉంటారో అవి ఓకే. అలా ఉండి కూడా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండి ఫిజికల్గా అంత ఫిట్గా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ గేమ్లో ఆట ఆడిన విధానం 6 బాక్సెస్ ఒకదాని మీద ఒక స్త్రీ శక్తి పేర్చిన విధానం సూపర్ అల్టిమేట్గా అనిపించింది మామ. బట్ ఈవిడితో పోల్చుకుంటే సుమన్ అన్న కూడా ఇంకా కరెక్ట్గా ఆడాడు. చెప్తాను చూడండి. ఎందుకంటే కనుక సుమన్ అన్న ఏం చేశాడు, హైట్ పరంగా చాలా షార్ట్. ఆయన ఏంటంటే కనుక పట్టుకోవడానికి కూడా కుదరదు, ఆ బాక్స్ చిన్న చేతులు కాబట్టి. సో అయినా కూడా అంతను బాక్స్ పేర్స్తూ ఒకదాని మీద ఒకటి పేర్చాడు. బట్ సంజన గారు అయితే కనుక టైం ప్రకారంగా, ఇక్కడ టైం సెన్స్ లేదు కాబట్టి టైం ప్రకారంగా చూసుకుంటే బాక్సెస్ సీక్వెన్స్లో పేర్చిన విధానం చూసుకుంటే సంజన గారు మంచిగా పేర్చారు కాబట్టి డీమాన్ కళ్యాణ్ అయితే కనుక ఫైనల్గా అన్న అని చెప్పి చెప్తూ ఆయన కూడా సర్దిదిద్దుతూ ఇక్కడైతే కనుక ఇవ్వడం జరిగింది. సంజన గారే విన్నర్ అని చెప్పి ఆ మాటకి దివ్య, నిఖిత, తనుజ ఇద్దరు నోరెత్తుకొని పడిపోయి నువ్వు రాంగు, నువ్వు అసలు నీకు జడ్జిమెంట్ రాదు, అది ఇది అని చెప్పి నెగిటివ్గా అసలు మనవరిని రుద్దడం స్టార్ట్ చేశారనమాట. మనోడైతే కనుక కళ్యాణ్ ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు, నువ్వు ఇలా మాట్లాడితే ఇక నిన్ను ఇక్కడ దాకా సహించే, ఇక్కడ నుంచి కనుక నిన్ను అసలు సహించేదే లేదు అన్న రీతిలో మనోడైతే కనుక ఆన్సర్ ఇస్తాడు. నువ్వు నెగిటివ్గా రుద్దొద్దు, వేరే రకంగా టాలరేట్ చేయాలని చూడొద్దు, నువ్వు పాయింట్ మీద మాట్లాడు, నేను చెప్తాను కానివ్వండి అని చెప్పి మనోడైతే కనుక అంటాడు. ఫైనల్గా సంజనాని విన్నర్గా ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత కూర్చొని ఉంటాడు అన్నమాట. సుమన్ అనే వచ్చి ఎందుకు కళ్యాణ్ మీరు దీన్ని ఇక్కడతో వదిలేసేయండి, మీరు ఎందుకు అంత మనసుకు తీసుకుంటారని చెప్పి సుమన్ అన్న మాట్లాడిన విధానం కూడా అక్కడైతే టూ గుడ్ బాగా అనిపించింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి నార్మల్గా మాట్లాడే విధానం నీ అమ్మ ఎంత చెప్పుకొని అసలు ఎందుకురా బాబు ఇంకా వర్స్ట్ అనిపించింది అనమాట కళ్యాణ్ మీద. అయితే కనుక ఇలా చేస్తే అంతవరకు స్టాండ్ తీసుకున్న బాగానే ఉంది, మళ్ళీ వెళ్ళిపోయి మాట్లాడడం ఎందుకు? ఇదే ఈ చెత్త చూస్తేనే కళ్యాణ్ గురించి నాకైతే విరక్తి వచ్చింది అనమాట. సో ఇంక అల్టిమేట్గా కళ్యాణ్ ఇలాంటి పనులు చేస్తే మనకి ఆటోమేటిక్గా తనుజ గారి హైకి వెళ్తారు. ఇంకా అందుకనే మనోడు సెకండ్ పొజిషన్ నుంచి అట్లా టాప్ పొజిషన్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే కనుక ఇలాంటివే. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంతా గొడవపడిన తర్వాత మళ్ళీ వెళ్ళి మాట్లాడడం ఏంది ఇది? అసలు ఒక్కొక్క కంటెస్టెంట్ ఆడే విధానం మరీ చెత్తలా ఆడుతున్నారు ఈసారి అయితే కనుక. అది వాళ్ళకి తెలుసుకొని ఇండివిజువాలిటీ తీసుకొని అందరు సేఫ్ గేమ్ ఆడకుండా మనం ఒక షోలో ఉన్నాం, మనం ఏదైనా తాడాపేడా తెలుసుకునే విధంగా ఆడాలి, బట్ ఆలోచించి స్టెప్ వేయాలని చెప్పి అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు స్టాండ్ తీసుకుని ఆడితే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీకు ఎవరు బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎవిక్టెడ్ అయిపోతారో అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి మామ మరీ చెప్తున్నాను, లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మనకైతే కనుక. దీనితో పాటుగా మెయిన్గా చెప్పాలంటే తనుజ గారి గురించి ఇంకో టాపిక్ గురించి చెప్తాను. ఆవిడకి మెయిన్ ఇంకో నెగిటివ్ ఉంది, అది కూడా చెప్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు మామ, చూడండి ఈ వీడియో. ఆ నెగిటివ్ ఏంటో కూడా చెప్తాను. భరణి గారు, రీతు చౌదరి కానివ్వండి, దివ్య గారు కానివ్వండి, గౌరవ్ గారు కానివ్వండి, వీళ్ళల్లో టాప్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. దాని తర్వాత బన్నీ గారు ఉన్నారు. భరణి గారు ఒక మోస్తా చూసుకుంటే ఆయనకి సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఆయన ఆట ఇంప్రూవ్ చేసుకుంటే ఆయన ఫర్దర్గా సేవ్ అవుతాడు. ఆయన మరి ఆట ఇంప్రూవ్ చేసుకునేలా ఎక్కడ కనిపించట్లేదు. సంజన గారు అయితే కనుక అల్టిమేట్గా ఆడుతున్నారు. టాస్క్లో విధానం కానివ్వండి, దాని తర్వాత మాట్లాడే మాట తీరు కానివ్వండి, అల్టిమేట్గా ఆవిడైతే మంచిగా ఆడుతున్నారు. నో డౌట్ షీ ఈజ్ బి టాప్ 5 100%. భరణి గారిది డౌట్ కానివ్వండి. టాప్ 5లో కళ్యాణ్, తనుజ, దాని తర్వాత ఇమాన్యుయల్, సుమన్ అన్న, సంజన, వీళ్ళు 5 ఖచ్చితంగా ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఇఫ్ ఇన్ కేస్ అటు ఇటు తారుమారు అయితే కనుక, తారుమారు అయితే
ఖచ్చితంగా సంజన గారి ప్లేస్లో డీమాన్ పవన్ అయితే ఉంటాడు. బట్ సంజన గారు ఏమో అంతా మంచిగా ఆలోచించి నేను డీమాన్ పవన్ని టాప్ పొజిషన్లో పెట్టాలని అనుకుంటున్నానని చెప్పి ఆవిడ చెప్పింది. మరి అది డీమాన్ పవన్కి ఏమైనా నెగిటివ్ అయ్యి వేరే విధంగా సంజన గారికి ఏమైనా పాజిటివ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడైతే కనుక. దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఏమన్నా అటు ఇటు ఫ్లక్చువేషన్స్ ఏమైనా వస్తే కనుక నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్లో చెప్తాను నేను ఖచ్చితంగా. సో గౌరవ్ అయితే కనుక చత్తలా ఆడుతున్నాడు. గౌరవ్ అయితే కనుక ఆట లేదు ఏం లేదు, మళ్ళీ ఆడకపోగా వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోయినాయి హౌస్లో అయితే కనుక. ఎంతమంది గౌరవ్ హౌస్లో నుంచి వెళ్ళిపోతే కరెక్ట్ అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటుగా నేను చెప్పాను కదా తనుజ గారికి ఒక నెగిటివ్ ఉందని చెప్పి. నిన్న జరిగిన ఫుల్ డే వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, డీటెయిల్గా చెప్పాను. డీమాన్ మీద కావాలని చెప్పి నెగిటివ్గా చాలా అంటే చాలా నెగిటివ్గా టాలరేట్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడని చెప్పి తనుజ గారు డీమాన్ పవన్ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది తనుజకి చాలా 50% చాలా నెగిటివ్గా క్రియేట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. అలాంటివి మేడం మీరు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. మొన్న ఆల్రెడీ కళ్యాణ్ మీద కూడా అలాగే మీరు సంచాలకుగా ఉన్నప్పుడు నెగిటివ్గా టాలరేట్ చేశారు. ఈరోజు డీమాన్ పవన్ మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు మీరు. అది కరెక్ట్ కానే కాదు. మీరు మీ ఆట తీరు మార్చుకుంటారని చెప్పి మా ఆడియన్స్, మిమ్మల్ని లైక్ చేసే ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా తరపు నుంచి అయితే మీకు అది ఒక రిక్వెస్ట్. మీ పిఆర్స్ కానీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఈ మెసేజ్ ఆ పిఆర్స్ వరకు వెళ్ళేదాకా పెట్టండి మామ, వెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ నిఖిల్ తర్వాత కాబోయే రాజు ఎవరు అన్న టాపిక్ మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఖచ్చితంగా మీ అందరికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.